అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. దీనిని 1 నవంబర్ 1973లో ఒక ఇండిపెండెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. ఇది గజేంద్ర రాథ్కర్ కమిటీ ఈ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్కి రికమెండేషన్ ద్వారా తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫ్రెండ్స్ అఫిషియల్ నోటిఫికేషను. ఇందులో 95 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు, అలాగే 78 లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ లోయర్ డివిజనల్ క్లర్క్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2017. ఇది నోటిఫికేషన్ డేట్ వచ్చి 18th ఆగస్ట్ 2017 రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 95 పోస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 న్యూఢిల్లీ అట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంక్లూడింగ్ వ్యాకెన్సీస్ ఇన్ కృషి వైజ్ఞానిక్ కేంద్రాస్ లొకేటెడ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. సో మొత్తం 63 కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఉన్నాయి ఇండియాలో. సో శాలరీ చూడండి, 5,200 to 20,200 విత్ గ్రాండ్ పే 2,400. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి 7th పే కమిషన్ ద్వారా. అలాగే 78 పోస్ట్ ఫర్ లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ. దీనికి సేమ్ శాలరీ, కాకపోతే గ్రాండ్ పే వచ్చి 1,900 ఉంటుంది. ఇందులో కూడా శాలరీస్ పెరిగే అవకాశం ఉంది విత్ 7th పే కమిషన్. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 31/8/2017, క్లోజింగ్ డేట్ వచ్చి 25/9/2017. ఇంకా ఉంది కదా టైము అని అప్లై చేయకుండా మాత్రం ఉండద్దు, ఎందుకంటే చివరిలో సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎడిటింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే 26 నుంచి 28/9/2017లో ఉంటుంది. అలాగే డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ వచ్చి 14/10/2017. ఎగ్జామినేషన్ ఎల్డీసీ వచ్చి 29/10/2017 ఉంటుంది, 10 to 12 noon. అలాగే ఎగ్జామినేషన్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చి 29/10/2017లో ఉంటుంది, మధ్యాహ్నం 2:30 to 4:30. అలాగే ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ 18 to 27 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్కి 12th ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉంటుంది విత్ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ. అడిగాడు ఇక్కడ 80 words per minute టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ లేదా హిందీలో ఉండాలి, 10 minutes అనేది ఉంటుంది. అలాగే ఎల్డీసీ విషయానికి వస్తే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ విత్, ఇక్కడ కూడా మనకి ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ అనేది అడిగాడు, టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ. ఇది ఫ్రెండ్స్. సో ఎవరికైనా టైపింగ్ స్పీడ్ అంత ఎక్కువగా లేకుంటే స్టెనోగ్రాఫర్కి కాకుండా ఎల్డీసీకి అనేది అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో దాంతో పోలిస్తే ఇది టైపింగ్ స్పీడ్ తక్కువే అని చెప్పుకోవచ్చు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా www.asrb.org.in. ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేయగానే మీరు ఆ వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 200 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ్ అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి నీల్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫీజు అనేది ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ని ఏదైతే ఏజ్ లిమిట్, ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్, మోడ్ ఆఫ్ పేమెంటు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను, సిలబస్ అన్నిటికి సంబంధించి ఈ వెబ్సైట్లోకి వెళ్ళమని చెప్పారు. www.asrb.org.in లేదా www.icar.org.inలోకి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ నేను చేయబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.